టచ్ ప్యానల్ పనిచేయాలంటే దానికి వోల్టేజ్ కావాలి కదా. డిస్ప్లే పెట్టిన తర్వాత సిపియు ప్రోటోకాల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో సిపియు ఏం చేస్తుంది, రీసెట్ సిగ్నల్ పంపిస్తుంది. దాంతోపాటు టచ్ కావాల్సిన వోల్టేజ్ అందాలి కదా. టచ్ ప్యానల్ పనిచేయాలంటే దానికి వోల్టేజ్ కావాలి కదా. అది డైరెక్ట్ 3 వోల్టేజ్ వస్తుంది. ఎంత 3 వోల్టేజ్. 3 వోల్టేజ్ అంటే మీకు అర్థం కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్స్టర్నల్ ఎల్డిఓ. దానికి ఇన్పుట్ ఎవరు, కాల్చులేషన్ వచ్చే ఎనబుల్ ఎవరు ఇస్తారు, సిపియు. అప్పుడు దీని నుంచి ఏమైతే మనకు అవుట్పుట్ వస్తుంది. ఎక్కడికి వస్తుంది, డిస్ప్లే. దేనికోసం మన వోల్టేజ్, టచ్ ప్యానల్. డిస్ప్లేలో ఉన్న టచ్ ప్యానల్ వర్క్ కావాలి. డిస్ప్లే కంట్రోల్ పెట్టిన తర్వాత సిపియు ప్రోటోకాల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ ఒక రీసెట్ సిగ్నల్ పంపిస్తుంది. దాంతోపాటు టచ్ ప్యానల్ కావాల్సిన వోల్టేజ్ డైరెక్ట్ వీపీఎస్ లైన్ ద్వారా ఈ వోల్టేజ్ డిస్ప్లే కనెక్టర్కి వస్తుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత రీసెట్ పంపింది. రీసెట్ అంటే ఆల్రెడీ ఏంటి, రెడీ టు స్టార్ట్ అంటే టచ్ కోసం రెడీగా ఉంది. అయితే ఫైనల్ గా ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, దీన్ని ఇంటరప్ట్ లైన్ అంటారు. ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో, టచ్ చేస్తేనే కదా కమాండ్ జరిగేది. టచ్ చేసిన తర్వాత ఈ ఇంటరప్ట్ లైన్ ద్వారా ఎవరు తెలుస్తుంది అంటే సిపియుకి తెలుస్తుంది. అప్పుడు నీకు టచ్ ప్యానల్ వర్క్ అయ్యింది. సో మెయిన్ గా చూడాల్సిన లైన్స్ ఎవరు అంటే ఇంటరప్ట్ లైన్, హెచ్సిఎల్ ఎస్డిఏ, రీసెట్ లైన్, అలాగే 3.0 వోల్టేజ్. ఈ 4 చూస్తే సరిపోతుంది టచ్ లో. అన్ని కూడా ఎక్కడికి వస్తాయి మరి, డిస్ప్లే, కనెక్టర్. ఇవన్నీ కూడా ప్రోటోకాల్ లైన్. ఇవన్నీ దేనికి వస్తాయి, సిపియు. అన్ని సిపియు నుంచి. దాని తర్వాత ఇంకో 2 లైన్స్ వస్తున్నాయి, టీపీ రీసెట్ అండ్ ఇంటరప్ట్. ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎక్కడికి వస్తాయి, డిస్ప్లే, కనెక్టర్ కి వస్తాయి. దాంతో పాటు ఒక వోల్టేజ్ కావాలి కదా. ఇక్కడ 3.3 ఇక్కడ ఏం వాడింది, ఇక్కడ చూడు 3.3 వోల్టేజ్ వాడింది. ఎక్కడ నుంచి వాడింది చూడు, దీన్ని వోల్టేజ్ రాదు. ఓన్లీ సిగ్నల్స్. వోల్టేజ్ అన్ని కూడా పవర్ ఐసి లేదా విపిఎస్ లైన్ నుంచి వోల్టేజ్ ఉండాలి, లేదా పవర్ ఐసి నుంచి రావాలి, లేదా హైయర్ ఎల్డిఓ లోయర్ ఎల్డిఓ నుంచి వోల్టేజ్ రావాలి. ఓకే,